ఈ వీడియో థర్మల్ ప్రాపర్టీస్లో పార్ట్ 4 వీడియో, పార్ట్ 3 వరకు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, మీరు అందులోంచి చూడొచ్చు. వాటన్నిటిలో కూడా మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఏంటి, రియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, అపరెంట్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎక్స్పాన్షన్స్ ఆఫ్ లిక్విడ్స్ స్టార్ట్ చేసే ముందు మనం ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ చూద్దాం. ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటే అసాధారణంగా జరిగేది అని, అంటే సాధారణంగా జరిగేది కాకుండా అసాధారణంగా జరిగేది అని. సో ముందు అసలు సాధారణంగా ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడు అసాధారణంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది, అర్థమైందా? సో మామూలుగా లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, సాధారణంగా ఏం జరుగుతుంది, లిక్విడ్స్కి టెంపరేచర్ పెంచాం. టెంపరేచర్ పెంచితే లిక్విడ్ ఉంది, టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, వాల్యూము పెరుగుతుంది. టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపరేచర్ తగ్గించావు, వాట్ హ్యాపెన్స్ టు వాల్యూమ్, వాల్యూమ్ కూడా తగ్గుతుంది. సో టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుద్ది, లిక్విడ్కి ఎక్స్పాండ్ అవుతుంది. టెంపరేచర్ పెంచితే ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే కాంట్రాక్ట్ అవుతుంది. టెంపరేచర్ పెంచితే ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే కాంట్రాక్ట్ అవుతుంది. సో ఆ విషయం అనేది క్లియర్గా ఉండాలి. మనకి మాస్ ఫార్ములా ఏంటి, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మాస్ కాన్స్టెంటే ఉంటుంది కదా. ఎందుకు మాస్ కాన్స్టెంట్? టెంపరేచర్ పెంచితే మాస్ మారిపోద్దా? మాస్ ఏం మారదు, మాస్ అలాగే ఉంటుంది, కానీ వాల్యూమ్ మారుతుంది. వాల్యూమ్ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు మరి డెన్సిటీ ఏమవ్వాలి, తగ్గాలి, ఎందుకంటే మాస్ కాన్స్టెంట్ కదా. సో వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గాలి. అలా కాకుండా వాల్యూమ్ తగ్గింది, డెన్సిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ వాల్యూమ్ పెరిగింది, టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమవుతుంది, తగ్గుద్ది. వాల్యూమ్ తగ్గింది, సో డెన్సిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. బట్ సో లిక్విడ్స్ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గుతుంది, డెన్సిటీ పెరుగుతుంది. క్లియర్. నా ఇది తగ్గించుకుంటూ పోతే లిక్విడ్స్ ఏమవుతాయి, సాలిడ్స్ అయిపోతాయి. కరోనా ఏమో, రైట్. సో టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే లిక్విడ్స్ సాలిడ్స్ కింద అయిపోతుంది. అందుకే మనకి లిక్విడ్ ఉంది, కాంట్రాక్టే టెంపరేచర్ అయితే అప్పుడు ఏమైపోతుంది, మనకి సాలిడ్ దగ్గర అయితే. సాలిడ్కి డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. లిక్విడ్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది. సో టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే మనకి వాల్యూమ్ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గితే డెన్సిటీ పెరుగుతుంది. దిస్ ఈజ్ సాధారణంగా జరిగేది, ఇది సాధారణంగా జరిగేది. ఇప్పుడు వాటర్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, దిస్ ఈజ్ ఫర్ వాటర్, ఓకే, నాట్ ఫర్ ఆల్ లిక్విడ్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వాటర్. వాటర్కి ఇక్కడ 4 degrees దగ్గర మ్యాజిక్ జరుగుతుంది. 4 degrees దగ్గర మ్యాజిక్ జరిగితే చూడాలి ఇక్కడ, ఓకేనా, రైట్. ఇది వాల్యూమ్, ఇది టెంపరేచర్, ఇది వాల్యూమ్, ఓకేనా. ఇప్పుడు మామూలుగానే మనకి టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే వాల్యూమ్ ఏమవ్వాలి, తగ్గుతూ ఉండాలి. సో ఇక్కడ ఏదో ఇక్కడ నుంచి 10 degrees దగ్గర ఉన్నాము, 10 degrees దగ్గర ఈ వాల్యూమ్ ఎంత ఉందనుకోండి, ఇది తగ్గుతూ ఉంటుంది. తగ్గి ఎక్కడ దాకా తగ్గుతుంది, 4 degrees దాకా తగ్గుతుంది. అంటే మామూలుగా లిక్విడ్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయి అంటే ఆన్ డిక్రీజింగ్ టెంపరేచర్స్ లిక్విడ్స్ కాంట్రాక్ట్. వెన్ దే కాంట్రాక్ట్ వాల్యూమ్ డిక్రీజెస్ అప్ టు 4 degrees. 4 degrees దాకా అంతే, కానీ 4 degrees తర్వాతే ప్రాబ్లం. 4 degrees కన్నా తక్కువే ప్రాబ్లం. ఇది 0 degrees Celsius. 4 degrees కన్నా తక్కువ వచ్చేటప్పటికి దాని వాల్యూమ్ తగ్గడం కాస్త పోయి పెరగడం మొదలవుతుంది. పెరగడం మొదలవుతుంది. సో వాల్యూమ్ అనేది పెరిగి 0 degrees దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. 4 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. 4 degrees దగ్గర వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఇక్కడేమో వాల్యూమ్ 0 degrees దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా లిక్విడ్స్కి అది. సో మిగతా లిక్విడ్స్కి ఏమవుతుంది, మామూలుగానే తగ్గిపోతుంది, వాటికి ఏమి ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఉండదు. కానీ వాటర్కి మాత్రం 4 degrees తర్వాత వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. మరి డెన్సిటీ ఏమవుతుంది చూడండి, డెన్సిటీ కర్వ్ చూద్దాం. దిస్ ఈజ్ డెన్సిటీ అండ్ దిస్ ఈజ్ degree Celsius అండ్ దిస్ ఈజ్ 4 degrees Celsius. టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే డెన్సిటీ ఏమవ్వాలి, పెరగాలి, అదైందా. సో 4 degrees దగ్గర అంటే దీనికి రివర్స్ కర్వ్ అవుతుంది. సో డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడో డెన్సిటీ ఉందనుకోండి, ఇది 4 degrees. 4 degrees దగ్గర పెరిగి అక్కడి నుంచి డెన్సిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. 4 degrees దగ్గర దాకా పెరిగి 4 degrees దగ్గర నుంచి మాత్రం డెన్సిటీ ఏమైంది,
తగ్గుతుంది. సో రివర్స్ బిహేవియర్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ఎనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం డెన్సిటీ ఆఫ్ ది వాటర్ గురించి మాట్లాడతాం, ఎంత అంటాం? 1 g/cc అంటాం. ఆ 1 g/cc ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? 4 degrees Celsius దగ్గర మాట్లాడుతున్నాం. 4 degrees Celsius దగ్గర మనం డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం ఉంటుంది. దాన్ని మనం 1 g/cc అన్నాము. అంటే ఎంత పెద్ద చేంజ్ రాదు. 0.98 ఉంటుంది. ఇక్కడ ఏమంటే 0.98 ఉంటుంది. ఇక్కడేమో 1 g/cc ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు. కానీ ఆ డిఫరెన్స్ సరిపోతుంది మనకి. ఆ డిఫరెన్స్ చెప్తుంది ఇక్కడ తగ్గుతుంది అని. అదే మరి అలా తగ్గకూడదు కదా. డెన్సిటీ ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. నీకు ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటావో, నీకు టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే డెన్సిటీ ఏమవ్వాలి? పెరగాలి. కానీ పెరుగుతుందా? పెరగట్లేదు. అందుకే దీన్ని మనం ఏమంటాం? ఎనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం. సో బిలో 4 degrees if you decrease the temperature, volume liquid, I mean water expands. Actually if you decrease the temperature, water should contract. కానీ below 4 degree if you decrease the temperature, water expands. So density decreases below 400. Below 400, if you decrease temperature, what happens? Density decreases. This is anomalous expansion of water. Then what is the use of it? అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి, గ్రాఫ్స్ నోట్ చేసుకోండి. సో ఏమవుతుంది? బిలో 4 degrees Celsius, లేకపోతే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. at 4 degrees Celsius water has maximum density. వాటర్కి ఏముంటుంది? మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది. బిలో 4 degrees Celsius density instead of increasing, below 4 degrees density instead of increasing, density decreases as we decrease టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటే డెన్సిటీ తగ్గిపోతూ ఉంది. ఇది ఎనామలస్ ఎక్స్పాన్షన్. డెన్సిటీ ఆఫ్ వాటర్ బిలో 4 degrees Celsius decreases as we decrease the temperature. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే లైఫ్ ఆన్ ది ఎర్త్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్. చేపలన్నీ కూడా మనకి కోల్డ్ వాతావరణంలో ఇంకా బతుకున్నాయి అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎనామలస్ ఎక్స్పాన్షన్. అందుకే ఇది అక్వాటిక్ యానిమల్స్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నాం. అంటే ఇక్కడ ఒక పాండ్ తీసుకున్నాం, ఇది కోల్డ్ రీజియన్లో ఉంది. ఓకేనా? అంటే వెదర్ అనేది మనకి వింటర్లో -20 degreesకి వెళ్తుంది. 0 degrees దగ్గర ఐస్ గడ్డగడుతుంది, ఐ మీన్ వాటర్ గడ్డగడుతుంది. కానీ ఇక్కడ వెదర్ ఎక్కడ ఎలా ఉంటుంది? -20 degrees Celsius దగ్గర ఉంటుంది. అక్కడ కూడా అక్వాటిక్ యానిమల్స్ బతుకుతున్నాయి. అంటే మంచు కట్టట్లేదు, వాటర్ అనేది వాటర్ రూపంలోనే ఉంటుంది, మంచుగా మారట్లేదు, సాలిడిఫై అవ్వట్లేదు. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేక్, ఓకేనా? ఇందులో అంతా వాటర్ ఉంది, రైట్? ఇదంతా వాటర్. ఇక్కడ గోల్డ్ ఫిష్ ఉంది, బాబు, మనకి ఇష్టమైన గోల్డ్ ఫిష్. అంటే అందంగా ఉంటుంది, అలా ఉండదు, కొంచెం బాగుంటుంది. నా గోల్డ్ ఫిష్ పాపం కొంచెం అందవికారంగా ఉంది. ఓకే, బాగుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ 10 degrees Celsius దగ్గర ఉన్న వాతావరణం 5 degrees Celsiusకి పడిపోయింది అనుకో. 10 degrees Celsius దగ్గర ఉన్న వాతావరణం 5 degreesకి పడిపోయింది. ఇక్కడ చూడండి, బిలో 4 degrees Celsius ఏముంది, అబవ్ 4 degrees Celsius ఏముంది చెప్పాలి. Below 4 degrees Celsius, if temperature decreases, density decreases. Above 4 degree, temperature increases, temperature decreases, density increases. అర్థమైందా? This is a natural situation. This is anomalous situation. Okay, this is not supposed to happen, but happen అవుతుంది వాటర్లో. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెంపరేచర్ తగ్గిస్తే ఇక్కడ ఉన్నాం మనం, ఈ రీజియన్లో ఉన్నాం. ఫస్ట్ కేస్ 1, దిస్ ఈజ్ కేస్ 2, తర్వాత మాట్లాడదాం దీని గురించి. కేస్ 1 చూడండి, టెంపరేచర్ తగ్గించాం, డెన్సిటీ పెరుగుద్ది. ఈ ఫస్ట్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 2 లేయర్స్ 5 degreesకి వస్తాయి.
5 degreesకి వస్తే డెన్సిటీ ఏమవుద్ది, పెరుగుద్ది. డెన్సిటీ పెరిగితే ఇదేమవుద్ది, కిందకు మునిగిపోద్ది. అంటే 5 degrees వాటర్ కిందకు మునిగిపోయి 10 degrees వాటర్ పైకి వస్తుంది. 5 degrees వాటర్ కింద మునిగిపోయి 10 degrees వాటర్ పైకి వస్తే అది మళ్ళీ ఏమవుద్ది, 5 degrees పడిపోద్ది. 5 degrees పడిపోతే డెన్సిటీ ఏమవుద్ది, పెరుగుద్ది. డెన్సిటీ పెరిగితే మళ్ళీ ఆ వాటర్ ఏమవుద్ది, కిందకు వచ్చేస్తే 10 degrees వాటర్ పైకి వెళ్తే 10 degrees వాటర్ మళ్ళీ 5 degreesకి పడిపోయి మళ్ళీ అదేమవుద్ది, కిందకు వస్తుంది. అలాగే పాండ్ మొత్తం ఏమవుద్ది, 5 degreesకి వెళ్తుంది. సో 10 degreesకి ఉన్న దగ్గర నుంచి 5 degreesకి వస్తే మొత్తం పాండ్ మొత్తం ఏమైపోయింది, మొత్తం 5 degreesకి వెళ్ళింది. ఎందుకు, ఇక్కడ 5 degrees పడిపోగానే డెన్సిటీ పెరుగుద్ది కాబట్టి అది మునిగిపోతే కింద ఉన్న 10 degrees పైకి వచ్చి అది మళ్ళీ 5 degreesకి పడిపోతుంది. 5 degrees పడిపోతే మళ్ళీ కిందకి వెళ్తుంది. ఆ కింద ఉన్న 10 degrees పైకి వస్తుంది. సో ఇది ఒక థర్మల్ కరెంట్ అంట. సో ఆ థర్మల్ కరెంట్ ద్వారా మొత్తం పాండ్ అంతా 5 degreesకి వచ్చేసింది. ఇప్పుడు 5 degrees కాకుండా ఇది 4 degrees పెడదాంలే, 4 degrees దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు 4 degrees నుంచి 2 degrees పడిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం పాండ్ ఎక్కడ ఉంది, 4 degrees Celsius దగ్గర ఉంది. గుర్తుపెట్టుకుని అంత ఇప్పుడు 5 అన్నాను కదా, 4 తీసుకుందాం. 4 degrees Celsius దగ్గర ఉంది మొత్తం పాండ్. ఇప్పుడు 4 degrees నుంచి 2 degreesకి పడిపోతే పై లేయరు 2 degreesకి వస్తుంది. పై లేయర్స్ మొత్తం కూడా 2 degreesకి వస్తుంది. కానీ డెన్సిటీ ఏమవుద్ది, పెరగదు, తగ్గుతుంది. డెన్సిటీ తగ్గితే ఈ 2 degrees వాటర్ కిందకి సింక్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే డెన్సిటీ తగ్గింది, పెరగలేదు, తగ్గింది. సో డెన్సిటీ తగ్గింది కాబట్టి ఈ వాటర్ కిందకి వెళ్ళకపోతే ఇది పైనే ఉంటుంది 2 degreesది. అప్పుడు ఇక్కడ నీకు 4 degrees Celsius అలాగే ఉంటుంది, ఇక్కడ 4 degrees Celsius అలాగే ఉంటుంది, ఇక్కడ 4 degrees Celsius ఉంటుంది, ఇక్కడ 3 degrees Celsius ఉంటుంది, ఇక్కడ 2 degrees Celsius ఉంటుంది. సో ఈ 2 degrees Celsius కిందకి రాదు. ఎందుకు, డెన్సిటీ తగ్గితే అది కిందకి ఎలా వస్తుంది, రాదు. కాబట్టి ఇక్కడ 2 degrees ఉంది. ఆ 2 degrees 0 degrees Celsius అయింది. అప్పుడు ఈ పైన 0 degrees వస్తుంది. కింద ఎలా ఉంటుంది, కింద మాత్రం ఎప్పుడు మనకి 4 degrees ఉంటుంది. సో ఇదంతా ఐస్ కడుతుంది, ఇదంతా ఐస్ అవుతుంది. కానీ కింద మాత్రం 4 degrees అలాగే మెయింటైన్ అవుతుంది. ఆక్వాటిక్ యానిమల్స్ అక్కడ బతుకుతాయి. 4 degrees Celsius దగ్గర ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా అక్కడ బతికి ఉంటాయి అన్నమాట. సో అలాగా మనకి ఆక్వాటిక్ లైఫ్ని బతికేస్తుంది అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఏం జరుగుతుంది, దీని యూజ్ ఏంటో మనకు అర్థమైంది. అసలు ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకు జరుగుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఏం లేదు, కొన్ని థియరీస్ ఉన్నాయి. కొన్ని థియరీస్ ఏమున్నాయంటే వాటర్లో H2O మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి H2O2 మాలిక్యూల్స్, H2O3 మాలిక్యూల్స్. అంటే 2 మాలిక్యూల్స్ ఒక ఫ్రెండ్షిప్గా ఒక గ్రూప్గా ఉంటాయి. 3 మాలిక్యూల్స్ ఒక గ్రూప్ కడతాయి. కొన్ని సింగిల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి కొన్ని పర్సంటేజెస్లో ఉంటాయి. కొన్ని పర్సంటేజ్ అంటే నీకు 100 మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, ఇవి ఒక 60, ఇవి ఒక 20, ఇవి ఒక 30, ఆ విధంగా కొన్ని పర్సంటేజెస్లో ఉంటాయి. ఆ పర్సంటేజెస్ మారిపోవడం వల్ల, ఆ రేషియోస్ మారిపోవడం వల్ల, వీటి కాంబినేషన్స్ రేషియోస్ మారడం వల్ల ఇలాంటి బిహేవియర్ వస్తుంది అని చెప్పే థియరీ కొంచెం సక్సెస్ఫుల్ థియరీ అనమాట. దట్ ఈస్ ద పాయింట్. సో ఎనామలస్ ఎక్స్పాన్షన్ నోట్ చేసుకోండి, ఇది పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ గురించి మాట్లాడదాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్కి వచ్చేటప్పటికి మనకి సాలిడ్స్లో లీనియర్, ఏరియల్, క్యూబికల్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, ఆల్ఫా, బీటా, గామా ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ లిక్విడ్కి ఉంటాయా, ఉండవు. లిక్విడ్కి లెంత్ ఉండదు, ఏరియా ఉండదు, ఏముంటుంది, వాల్యూమ్ ఉంటుంది. సో లిక్విడ్స్కి వచ్చేసి మనకు ఒక్కటే ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఏం ఎక్స్పాన్షను, వాల్యూమ్ ఎక్స్పాన్షను. ఒక్క వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఇంకేమీ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు లిక్విడ్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టి ఎక్స్పాండ్ చేయలేం కదా, ఒక కంటైనర్లో వేయాలి. ఒక కంటైనర్లో వేసి ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి కంటైనర్ ఎక్స్పాండ్ అవుతుంది, లిక్విడ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, రెండూ ఎక్స్పాండ్ అవుతాయి. అంటే మనకు కనిపించే ఎక్స్పాన్షను లో కంటైనర్ ఎక్స్పాన్షన్ ఉంది, అలాగే లిక్విడ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. సో లిక్విడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రైజ్ అవుదాం అనుకుంటుంది. కాకపోతే ఏంటి, కంటైనర్ కూడా రైజ్ అవ్వడం వల్ల అంత హైట్కి రైజ్ అవ్వగలదా, అవ్వలేదు, కొద్దిగానే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటైనర్ అనుకోండి, కంటైనర్ ఎక్స్పాండ్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, ఇక్కడున్న లిక్విడ్ ఇక్కడికి వస్తుంది. దట్ ఈజ్ రియల్ ఎక్స్పాన్షన్. కంటైనర్ ఎక్స్పాండ్ అవ్వకపోతే, ఒకవేళ కంటైనర్ ఎక్స్పాండ్ అయిందనుకో, కంటైనర్ ఎక్స్పాండ్ అయితే ఇక్కడ దాకా వస్తుందా, రాదు, ఇక్కడ దాకానే వస్తుంది. కంటైనర్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి లిక్విడ్ లెవెల్ అనేది తక్కువ రైజ్ అవుతుంది. సో మనకు కనిపించేది తక్కువ, మనకు కనిపించేదాన్ని మనం ఏమంటాం, అపరెంట్ అంటాం. అపరెంట్ అనేది తక్కువ, రియల్ అనేది ఎక్కువ. సో రెండింటిని ఎలా రిలేట్ చేస్తాం, గామా రియల్
ఈజ్ ఈక్వల్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, రియల్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఇది రియల్ అనమాట. రియల్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఎపరెంట్ అంటే మనకు కనిపించేది ప్లస్ గామా ఆఫ్ కంటైనర్ ఎంత ఎక్స్పాండ్ అయింది. సో మనకి కనిపించేది ప్లస్ కంటైనర్ ఎంత ఎక్స్పాండ్ అయితే కలిపితే మనకి రియల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంకొక రకంగా గుర్తుపెట్టుకుంటా అంటే ఓకే ఇది రియల్ ఎక్స్పాన్షను, ఒకవేళ కంటైనర్ ఎక్స్పాండ్ అవ్వకపోతే కంటైనర్ ఎక్స్పాండ్ అయితే ఈ లెవెల్ ఏమైపోద్ది, తగ్గిపోతుంది. అంటే గామా ఎపరెంట్ అనేది మనకి గామా రియల్లో నుంచి గామా కంటైనర్ తీసేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒకటే రిలేషన్ కదా, ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. సో రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటే నిజానికి ఎంత ఎక్స్పాండ్ అయిందంటే నీకు కనిపించే ఎక్స్పాన్షను అంటే అపరెంట్ ఎక్స్పాన్షను ప్లస్ కంటైనర్ ఎక్స్పాన్షన్. కంటైనర్ కూడా ఎక్స్పాండ్ అయితే అది కూడా మనం కలపాలి అని. గాట్ ఇట్. సో ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోండి, రిలేషన్ బిట్వీన్ రియల్ ఎక్స్పాన్షన్ అండ్ అపరెంట్ ఎక్స్పాన్షన్ అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా, రైట్. ఈ రిలేషన్ పట్టుకుని కొంచెం ముందుకు వెళ్దాం. సో గామా రియల్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఎపరెంట్ ప్లస్ గామా కంటైనర్. కంటైనర్ అనేది సాలిడ్కి మనకి గామా ఎవరు ఏమిస్తారో ఆల్ఫా ఇస్తారు. కంటైనర్కి ఎప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం, ఆల్ఫా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఆల్ఫా ఉంటే నీకు బీటా ఉంటుంది, గామా ఉంటుంది. సో ఎక్కువగా వాళ్ళు ఆల్ఫా ఇస్తారు. ఆల్ఫా అంటే ఏంటి, లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో గామా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాద్దాం అంటే గామా ఏ అంటే గామా రియల్ ఫర్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఎపరెంట్ ప్లస్ 3 times ఆల్ఫా. గామాకి ఆల్ఫాకి రిలేషన్ ఏంటి, గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆల్ఫా. సో గామా రియల్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఎపరెంట్ ప్లస్ 3 ఆల్ఫా. ఇది మనకు మెయిన్ రిలేషన్ అనమాట. ఎక్కువగా మనకి ఆల్ఫా ఆఫ్ ది కంటైనర్ ఇస్తారు, ఆల్ఫా ఆఫ్ ద కంటైనర్ ఇస్తారు. అలాగే అపరెంట్ మనకు తెలిస్తే రియల్ ఈజీగా కనుక్కోవచ్చు. రియల్ తెలిసి ఆల్ఫా సి తెలిస్తే గామా అపరెంట్ కూడా మనం కనుక్కోవచ్చు, మనకు కనిపించేది అనమాట. అది ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు గామాకి ఫార్ములా రాయమంటే ఏం రాస్తాం, గామా అంటే ఏంటి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి గామా డెల్టా టీ. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఎలాగో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి గామా డెల్టా టీ ఎలాగో. సో గామా ఫార్ములా ఏమవుతుంది, గామా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వి బై వి ఇంటూ డెల్టా టీ. దీన్ని రాయాలనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు, V2 మైనస్ V1 బై వి ఇంటూ T2 మైనస్ T1. అలా కూడా రాయొచ్చు కదా గామా ఫార్ములా. సో గామా ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1 బై వి ఇంటూ V1 ఇంటూ T2 మైనస్ T1. ఇవి అపరెంట్ అనుకోండి, మనకి అపరెంట్ వస్తుంది. అంటే మనకు కనిపించే చేంజెస్, మనకు కనిపిస్తుంది V1 కనిపిస్తుంది, V2 కనిపిస్తుంది, అన్నీ మనకు కనిపించే తీసుకుంటే అపరెంట్ రాసుకోవాలి. అలా కాకుండా రియల్ ఎక్స్పాన్షన్స్ తీసుకున్నాం అనుకో, రియల్ అయిన తీసుకోవాలి. ఎక్కువగా మనకు కనిపించేది మనం తీసుకుంటాం కాబట్టి దీన్ని గామా అపరెంట్ అని కూడా అనొచ్చు. సో గామా అపరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పాన్షన్ మనకు కనిపించేది బై టెంపరేచర్ ఎంత పెంచాం. సో గామా అపరెంట్ ఈ విధంగా వస్తుంది. ఆల్ఫా సి ఇచ్చాడు అనుకోండి, గామా అపరెంట్ ఉంది, ఆల్ఫా సి ఉంది కాబట్టి గామా రియల్ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇది రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది లిక్విడ్, ఇది అపరెంట్ ఎక్స్పాన్షన్. జాగ్రత్త రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి అది ఎలా వాడాలని. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు తెలిసిపోతుంది, ఇది చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఏ ఫ్లాస్క్ కంటైన్స్ 100 cc ఉందంట, 100 cc ఆఫ్ ఏ లిక్విడ్ ఎట్ 10 degrees Celsius. 10 degrees దగ్గర 100 cc లిక్విడ్ ఉందంట. అయితే ఇట్ ఈజ్ హీటెడ్ టు ఎంత, 110 degrees Celsius. అంటే 100 degrees పెంచాడు అనమాట, 10 నుంచి 110కి వచ్చింది. దెన్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఎపియర్స్ అంటే మనకు కనిపించేది, ఎపియర్స్ టు బి 2 cc, 2 cc పెరిగిందంట. ఫైండ్ గామా ఆర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చేసాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద రిలేషన్, గామా ఆర్ రిలేషన్, గామా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు గామా అపరెంట్ ప్లస్ 3 ఆల్ఫా. ఇది గుర్తుపెట్టేసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుండాలి. గామా రియల్ ఈజ్ మోర్ దాన్ గామా అపరెంట్. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. గామా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఏ ప్లస్ 3 ఆల్ఫా, రైట్. గామా ఏ ఎక్స్ప్రెషన్ V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1. V2 ఎంత ఇచ్చాడు, V2 మైనస్ V1 డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటాడు, 2 cc అని. 2 cc అనేది ఫైనల్ వాల్యూమ్ కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇనీషియల్ వాల్యూమ్ ఎంత 100 cc, 2 cc పెరిగిందంటే ఫైనల్ వాల్యూమ్ ఎంత 102 అని.
అర్థమైందా? సో 102 - 100 ఏమొస్తుంది? 2cc వస్తుంది. అర్థమైందా? ఇంక్రీజే మనకు 2cc ఇచ్చాడు, అందుకని V2 2cc కాదు, V1 ఎంత 100, 2cc 100cc, cc క్యాన్సిల్, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ T2 - T1, T2 - T1 అంటే 110 - 10, 110 - 10 అంటే 100, 110 నుంచి 10 తీసేసాం, 100 వచ్చింది. సో మనకి గామా అపరెంట్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 2 × 10⁻⁻⁴ per డిగ్రీ సెల్సియస్. ఎందుకు? ఇది టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు కదా, అందుకు per డిగ్రీ సెల్సియస్. గామా ఏ వచ్చేసింది. ఆల్ఫా ఇచ్చాడా? ఇచ్చాడు. తీసుకెళ్ళి గామా ఆర్ కనుక్కోవాలి. సో గామా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఏ ఎంత వచ్చింది? 2 × 10⁻⁻⁴, 2 × 10⁻⁻⁴ ప్లస్ 3 × ఆల్ఫా. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఆల్ఫా 11 ఇచ్చాడు. 3 11 33. కానీ ఇక్కడేమో 10⁻⁻, రాద్దాం, 33 × 10⁻⁻⁶. మనం ఇక్కడ నుంచి ఏది కామన్ తీయచ్చు? 10⁻⁻⁴ కామన్ తీయచ్చు. 10⁻⁻⁴ కామన్ తీస్తే 2 ప్లస్ ఇక్కడ -4 బయటకు వచ్చేస్తే ఇంకెంత ఉంటుంది? -2 ఉంటుంది. -2 అంటే ఎంత? 0.33. సో గామా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది చూడండి, 2.33 ప్లస్ ఎందుకు ఇంటూ 10⁻⁻⁴ per డిగ్రీ సెల్సియస్. కరెక్ట్? క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఎక్స్పాన్షన్స్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ అప్లికేషన్ చూద్దాం. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. మనకి ఇక్కడ వాల్యూమ్ మారుతుంది అంటే డెన్సిటీ కూడా మారుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ పెంచావు, టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. వాల్యూమ్ డెన్సిటీ ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. సో వాల్యూమ్ పెరుగుతుంది అంటే డెన్సిటీ తగ్గుతుంది, డెన్సిటీ పెరుగుతుంది అంటే వాల్యూమ్ తగ్గుతుంది. ఎందుకు? మాస్ కాన్స్టెంట్ కాబట్టి. సో టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుద్ది, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. గట్ ఇట్? రైట్. వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండు కూడా. అంటే టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గుతుంది అంటే మనకి ΔV ఫార్ములా ఏమని చెప్పండి. ΔV ఈజ్ ఈక్వల్స్ టు V గామా ΔT. అంటే దీన్ని V2 - V1 అని రాసుకుంటే V2 - V1 ఈజ్ ఈక్వల్స్ టు V1 గామా ΔT. దట్ మీన్స్ V2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? V1 × 1 ప్లస్ గామా ΔT. రైట్? ఇప్పుడు మనం డెన్సిటీని ఇంట్రడ్యూస్ చేయాలి. డెన్సిటీని ఇంట్రడ్యూస్ చేయాలంటే మనకు ఒక విషయం తెలుసు, మాస్ విల్ బి సేమ్ ఎట్ వాట్ ఎవర్ టెంపరేచర్ M1 ఈజ్ ఈక్వల్స్ టు M2. అంటే V1 D1 ఈజ్ ఈక్వల్స్ టు V2 D2. గాట్ ఇట్? సో V2 తెలుసు కదా, V2 పెట్టేద్దాం. V2 పెట్టేస్తే V1 D1 ఈజ్ ఈక్వల్స్ టు V1 × 1 ప్లస్ గామా ΔT ఇంటూ D2. గాట్ ఇట్? సో V1 ఏం చేయొచ్చు? క్యాన్సిల్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ D2? ఫైనల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ డెన్సిటీ బై 1 ప్లస్ గామా ΔT. మనకేమో ఇక్కడ వాల్యూమ్ ఏమో V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 × 1 ప్లస్ గామా ΔT. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి D2 ఏమైంది? D1 / 1 ప్లస్ గామా ΔT. ఇక్కడ ఇలాంటి థర్మల్ ఎక్స్పాన్షన్స్లో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇలా డినామినేటర్లో ఉంటే పైకి కూడా తీసుకురావచ్చు అని. పైకి ఎలా తీసుకొస్తావు? D2 ఈజ్ ఈక్వల్స్ టు D1 × 1 ప్లస్ గామా ΔT హోల్ పవర్ -1. బైనామియల్ ఎక్స్పాన్షన్ ద్వారా -1ని కిందకి తీసుకురావచ్చు అని మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. ప్రీవియస్ చాలా డెరివేషన్లో 1 + x హోల్ పవర్ -1 ఎలా రాసుకోవచ్చు? 1 - x అని రాసుకోవచ్చు. ఎప్పుడు? ఇఫ్ x ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ 1. బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనం చాలాసార్లు చేసింది. సో అదే ఇక్కడ చేసేసుకుంటే -1 ఇక్కడ తీసేసాం అనుకోండి, ఇక్కడ పెట్టేయచ్చు. సో V2 ఏమో V1 × 1 ప్లస్ గామా ΔT, D2 ఏమో D1 × 1 మైనస్ గామా ΔT. ఎందుకంటే డెన్సిటీ తగ్గుతుంది కదా, అందుకు మైనస్ వచ్చింది. మరి వాల్యూమ్ పెరుగుతుంది కదా టెంపరేచర్ పెంచితే, అందుకు నేను చెప్పి ప్లస్ వచ్చింది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, నోట్ చేసుకోండి. అప్లికేషన్ చూద్దాం. అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఒక కంటైనర్ తీసుకుంటే
ఆ కంటైనర్లో మనం లిక్విడ్ పోసాం, ఇదేంటిది అన్ఆక్యుపైడ్ వాల్యూమ్, ఇదేమో అన్ఆక్యుపైడ్ వాల్యూమ్. నువ్వు టెంపరేచర్ పెంచితే ఈ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటున్నాడు. టెంపరేచర్ పెంచితే ఏమంటున్నాడు, అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటున్నాడు. అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే టు కీప్ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలంటే ఎంతైతే కంటైనర్ ఎక్స్పాండ్ అయిందో, కంటైనర్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో వాల్యూమ్ కూడా లిక్విడ్ కూడా అంతే ఎక్స్పాండ్ అవ్వాలి. లోపల ఉన్న లిక్విడ్ కూడా అంతే ఎక్స్పాండ్ అయ్యి కంటైనర్ కూడా అంతే ఎక్స్పాండ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఖాళీ ప్రదేశం ఎంత ఉంటుందో అంతకుముందు ఎంత ఉందో అప్పుడు కూడా అంతే ఉంది. సో ఏ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా ఇది ఎంత ఇంక్రీజ్ అయిందో, లిక్విడ్ ఎంత ఇంక్రీజ్ అయిందో, అలాగే లిక్విడ్లో వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయిందో కంటైనర్లో కూడా అంతే ఇంక్రీజ్ అయితే నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద కండిషన్? డెల్టా వీసీ మస్ట్ బి ఈక్వల్ టు డెల్టా విఎల్. అంటే వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ టోటల్ వాల్యూమ్ V1 అనుకుందాం, లిక్విడ్ వీసీ అందాం, అలాగే ఇక్కడ లిక్విడ్ ఉన్నదేమో VL అందాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ ఏమో వీసీ, లిక్విడ్ వాల్యూమ్ VL అందాం. సో వీసీ గామా సి ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు V లిక్విడ్ గామా లిక్విడ్ ఇంటూ డెల్టా టీ. గామాకున్న లిక్విడ్ అని అంటే రియల్ అపరెంట్ కాదు. ఇక్కడ లిక్విడ్ దీని అంతగా ఎంతైతే ఎక్స్పాండ్ అవుతుందో కంటైనర్ కూడా అంతే ఎక్స్పాండ్ అవ్వాలి. ఎప్పుడైనా గామా లిక్విడ్ అని అంటే రియలే, అర్థమైందా? అపరెంట్ కాదు. వాడు చెప్పేదాకా అపరెంట్. ఎప్పుడు గామా లిక్విడ్ ఇచ్చినా గామా లిక్విడే, గామా రియలే. అపరెంట్ అని చెప్తేనే అపరెంట్. ఓకేనా? సో డెల్టా టీ క్యాన్సిల్ అయిపోయింది. అయిపోతే వీసీ గామా సి ఈజ్ ఈక్వల్స్ టు కరోనా gamma L. This is the condition. Okay na? Right. Next, usually what happens, they take Hg, I mean mercury in a container. దాన్ని డైలటోమీటర్ అంటాం. డైలటోమీటర్ ఎందుకు వాడతామంటే వాల్యూమ్, ఈ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్లో ఏదైనా లిక్విడ్ పోసామనుకోండి, దానికి ఎక్స్పాన్షన్ అంతా కూడా రియల్ ఎక్స్పాన్షనే ఉంటుంది. ఎందుకంటే అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ కదా. సో ఇక్కడ నువ్వు పైన ఏదైనా లిక్విడ్ పోసావు అంటే ఆ లిక్విడ్ ఎక్స్పాండ్ అయ్యేది మనకు కనిపించేది రెండు ఒకటే ఉంటుంది. అంటే గామా అపరెంట్ గామా రియల్ ఉంటుంది ఏదైనా పైన ఇంకో లిక్విడ్ పోస్తే, అర్థమైందా? సో కింద లిక్విడ్ అనేది మనకి పైన లిక్విడ్ కింద లిక్విడ్లోకి వెళ్ళిపోకూడదు అంటే హైయెస్ట్ డెన్సిటీ ఉన్న లిక్విడ్ తీసుకోవాలి. హైయెస్ట్ డెన్సిటీ ఉన్న లిక్విడ్ ఏంటి? మెర్క్యూరీ. సో ఒక కంటైనర్లో నువ్వు మెర్క్యూరీ తీసుకున్నావు అనుకో, ఎంత మెర్క్యూరీ తీసుకుంటావు? ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేలా, ఆ కండిషన్ని సాటిస్ఫై అయ్యేంత, ఇది ఇక్కడ ఉంది కదా కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత మెర్క్యూరీ తీసుకుంటే ఈ ప్లేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇందులో ఏ లిక్విడ్ పోసినా మనకి రియల్ ఎక్స్పాన్షన్ వస్తుంది, అర్థమైందా? అందుకు సో దాన్ని డైలటోమీటర్ అంటాం. ఎంత పోస్తారో చూడండి. వీసీ గామా సి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడేమో VHG గామా HG. సో VHG బై VC ఈజ్ ఈక్వల్స్ టు గామా C బై గామా HG, రైట్? ఇది యూజువల్గా 1/7 ఉంటుంది. గ్లాస్ కంటైనర్ తీసుకున్నాం అనుకో, గ్లాస్కి ఉన్న గామా సి అలాగే మెర్క్యూరీకి ఉన్న గామా తీసుకుంటే మనకి 1/7 ఉంటుంది. అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ది మెర్క్యూరీ అనేది 1/7 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? వాల్యూమ్ ఆఫ్ HG ఈజ్ 1/7 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. 1/7 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ అంటే ఇది ఒక 7 లీటర్స్ ఉన్న కంటైనర్ తీసుకుంటే 1 లీటర్ మనం HG పోయాలి. 7 లీటర్స్ ఉన్న కంటైనర్ తీసుకుంటే 1 లీటర్ HG అంటే మెర్క్యూరీ పోస్తే ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. కాబట్టి అందులో ఏదైనా ఒక లిక్విడ్ పోసామనుకో, వాటర్ పోసి ఎక్స్పాండ్ చేసామనుకో, నీకు కనిపించేది అలాగే రియల్ అంటే ఎపరెంట్
గామా ఆర్ రెండు కూడా ఒకటే ఉంటాయి. దాన్ని మనం డైలటోమీటర్ అంటాం అనమాట. సో ఇది కూడా రాసుకోండి, హెచ్జీ ఇది కూడా రాసుకోండి, పాజ్ చేసి రాసుకోవాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ అప్థ్రస్ట్. అప్థ్రస్ట్ మీద ఎంత ఉంటుంది అంటే బియాన్సీ ఫోర్స్ మీద ఎంత ఉంటుంది. అప్థ్రస్ట్ ఫార్ములా ఏంటి, థ్రస్ట్ ఫార్ములా అప్థ్రస్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని మనం ఫోర్స్ బియాన్సీ ఫోర్స్ అంటాం, లేదా థ్రస్ట్ ఫోర్స్ అంటాం. దాన్ని ఎక్కువగా టీహెచ్ అని పిలుస్తారు, ఎఫ్టీహెచ్ అని పిలుస్తారు, లేదా టీహెచ్ అని పిలుస్తారు. వి సిగ్మా జీ, దీన్ని మనం ఏమంటాం అప్థ్రస్ట్ అంటాం. బియాన్సీ ఫోర్స్ అంటాం, మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లో నేర్చుకుని ఉంటారు. వి సిగ్మా జీ అంటే వాల్యూమ్ ఆఫ్ ది బాడీ కంటైన్డ్ ఇన్ ద లిక్విడ్, అండ్ సిగ్మా అండ్ జీ. వి అంటే వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్. సో దీన్ని థ్రస్ట్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు మనం టెంపరేచర్ పెంచామనుకోండి, థ్రస్ట్ ఫోర్స్, కొత్త థ్రస్ట్ ఫోర్స్ వస్తుంది. కొత్త థ్రస్ట్ ఫోర్స్ ఎందుకు వస్తుంది, మనకి వాల్యూమ్ ఆఫ్ ది బాడీ మారుతుంది, అలాగే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ మారుతుంది, అలాగే జీ అలాగే ఉంటుంది. టెంపరేచర్ పెంచితే జీ ఏం మారదు. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్, దిస్ ఈజ్ ద సిగ్మా ప్రైమ్, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్, అండ్ జీ విల్ బి జీ. సో అప్థ్రస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. అప్థ్రస్ట్ ఫార్ములా ఏంటి, సిగ్మా వి సిగ్మా జీ. వి ఎవరిది, వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్. సో న్యూ వాల్యూమ్ రాసినప్పుడు ఓల్డ్ వాల్యూమ్ ఇంటూ 1 ప్లస్ గామా కంటైనర్ ఇంటూ డెల్టా టీ, ఎందుకంటే అది కంటైనర్ వాల్యూమ్ కాబట్టి. మరి సిగ్మా ప్రైమ్ ఎవరిది, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్. మరి డెన్సిటీ ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా బై 1 ప్లస్ బై కదా, డెన్సిటీకి రివర్స్ ఫార్ములా వస్తుంది, లిక్విడ్ ఇంటూ డెల్టా టీ ఇంటూ జీ. ఈక్వేషన్ నెంబర్ 2. సో 1 2 డివైడ్ చేస్తే మనం కంపేర్ చేయడం జరుగుతుందని. సో 2/1 చేసామనుకోండి, న్యూ థ్రస్ట్ ఫోర్స్ బై ఓల్డ్ థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూ థ్రస్ట్ ఫోర్స్ బై ఓల్డ్ థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వివి క్యాన్సిల్, సిగ్మా సిగ్మా క్యాన్సిల్, జీజీ క్యాన్సిల్. సో మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ గామా సి డెల్టా టీ బై 1 ప్లస్ గామా ఎల్ డెల్టా టీ. ఎవరు ఎక్కువ ఉంటారు, గామా సి ఎక్కువ ఉంటుందా, గామా ఎల్ ఎక్కువ ఉంటుందా, ఏది ఎక్కువ ఉంటుంది చెప్పాలి. గామా సీనా గామా ఎల్లా. ఇక్కడ గామా సి అంటే ఏంటి, కంటైనర్. గామా ఎల్ అంటే లిక్విడ్. లిక్విడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుందా, కంటైనర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుందా, లిక్విడ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి, సాలిడ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వవు. అవునా, సారీ కంటైనర్స్ అంటున్నాం ఏంటి, కంటైనర్స్ ఎందుకు, సాలిడ్ కదా, ఎస్ అని రాద్దాం. ఎస్ 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 అఫ్కోర్స్ కంటైనర్ కూడా సాలిడే, బట్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఒక సాలిడ్ వస్తువు ఉండొచ్చు కదా. సో గామా సాలిడ్ ఈజ్ యూజువల్లీ లెస్ దాన్ లిక్విడ్. లిక్విడ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి. సో దిస్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ దిస్ టర్మ్. గాట్ ఇట్. ఈ టర్మ్ దీనికన్నా తక్కువ. సో న్యూమరేటర్ ఈజ్ లెస్, డినామినేటర్ ఈజ్ మోర్. అంటే దిస్ టర్మ్ ఈజ్ లెస్ దెన్ 1. therefore thrust prime is less than thrust. సో థ్రస్ట్ ఫోర్స్ ఏమైపోతుంది, తగిలి. సో టెంపరేచర్ పెంచితే బియాన్సీ ఫోర్స్ ఆర్ థ్రస్ట్ ఫోర్స్ ఆ రెండు అవి ఏమవుతాయేమో తగ్గుతాయి. సో ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ థ్రస్ట్ డిక్రీజెస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఎలా కనుక్కోవాలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంపార్టెంట్ థియరీ బిట్, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ థ్రస్ట్ డిక్రీజెస్. నోట్ చేసుకోండి.